మన హృదయం కూడా అలాంటిదే. ఇక్కడ హృదయం గురించి చెప్పుకుంటున్నాం. మన హృదయం కూడా అలాంటిదే. ఇశ్రాయేలీయుల హృదయమే కాదు. మతాచారములు దానిని, ఆ హృదయాన్ని, ఆ హృదయ స్వభావాన్ని మార్చలేవు. ఇంకా ఏం చేయాలి మనం? అది మారాలి అంటే? అదొక టైటిలు. రెండో టైటిల్ ఏంటంటే, గత అనుభవాలను బట్టి మనమైనా ఏమైనా నేర్చుకుంటున్నామా లేదా అనేటువంటి విషయం ఈ అధ్యాయంలో, ఇర్మియా 8వ అధ్యాయంలో మనం చూస్తాం. అది జూలై 12కి చెందినటువంటి వాక్య భాగం. అంతకుముందు మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. దేవుని ప్రజల తిరుగుబాటును ఇర్మియా వివరించే, ఇక్కడ ఈ అధ్యాయంలో వివరించే ప్రతి దశలోనూ వారి పాపంలోని కొన్ని కోణములను పునరావృతం చేస్తుంది. అంతకుముందు వివరించాడు, మరలా దాన్ని పునరావృతం చేస్తున్నాడు. మరికొన్ని పాపాలని నాగరికంగాను రిఫైన్ చేస్తున్నాడు. మరికొన్ని పాపాలని కలుపుతున్నాడు. ఇక్కడ చివరి అంశంలోని రెండింటిపై మనం దృష్టి పెడదాం అని కార్సన్ గారు చెబుతున్నారు. మరికొన్ని పాపములను కలుపుతున్నాడు ఇర్మియా ఈ అధ్యాయంలో, క్రొత్త అధ్యాయాలని. వాటిల్లో రెండింటిని మనం చూస్తాం. మొదటిది ఏంటి అంటే, అసలు ప్రకృతికి విరుద్ధంగా ఆయన ప్రజలు నేర్చుకొనుటకు కానీ పశ్చాత్తాపడుటకు కానీ ఇష్టపడని అంశంపై ఇర్మియా దృష్టి పెడుతున్నారు. దేవుని ప్రజలు నేర్చుకోవటం కానీ పశ్చాత్తాపడటం కానీ, వాళ్ళు ప్రకృతికి విరుద్ధంగా ఉన్నటువంటి ప్రజలు. జంతువులు ఆ విధంగా చేస్తే కానీ మనుషులు చేయరు. యేషయ్య కూడా అదే చెప్పాడు కదా, గాడిదకి తెలుసు ఏ ఇంటికి వెళ్ళాలో, కానీ నా ప్రజలు మాత్రం నా దగ్గరికి రావాలని వాళ్ళకి ఏ ఆశ కూడాను లేదు అని అంటాడు. ఈ ద్వంద్వార్థం గల పదంపై పాక్షికంగా అంటే పార్షియల్గా ఆయన వాదన ఆధారపడి ఉన్నది. ఏంటి ఆ ద్వంద్వార్థం కలగ పదం అంటే, తిరిగి అనేటువంటి పదం. యాషు అంటారు హెబ్రీలో. తిరిగి లేక పశ్చాత్తాపడు అనేది తిరిగి వచ్చుటతో సమానం. తిరిగి అన్నా మరి తిరిగి వచ్చుట అన్నా కానీ మనం దాన్ని ఒకే విధంగా తీసుకుంటాం కదా. తిరిగి వచ్చుట, తిరగటమే కాదు తిరిగి రావటం అనగా, తప్పు చేసిన వారు వారి అనుభవాన్ని బట్టి కొంచెం నేర్చుకుని, వాళ్ళు తప్పు నేర్చుకుని, అది తప్పని నేర్చుకుని చిట్ట చివరకు తిరిగి వస్తారు. సామాన్యంగా జరిగేటువంటిది, ప్రజల్లో జరిగేటువంటి ఆ యొక్క అనుభవం. కానీ ఇశ్రాయేలీయులు మాత్రం దూరంగా వెళుతారు కానీ తిరిగి దేవుని దగ్గరికి రారు. చేదైన అనుభవాలను బట్టి వారు నేర్చుకోనరు, ఏమి నేర్చుకోనరు. దానికి కారణం ఏంటి అని అంటే, వారు పాపమును హత్తుకుంటారు. వారు మోసమును ఆశ్రయంగా చేసుకుని తిరిగి రామని ఎలా చెప్పుతున్నారు అని దేవుడు ప్రశ్నిస్తాడు. నేనేమి చేతినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడడు ఒకడునూ లేకపోయాను. పశ్చాత్తాపడేటువంటి వాడు నేనేం చేశాను అని పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు తిరిగి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు లేరు.
మనం మొదటి 6 వచనాలు చదువుకుందాం. యెహోవా వాక్కు ఆ కాలమున శత్రువులు యూదాయాజుల ఎముకలను, అధిపతుల ఎముకలను, రాజకుల ఎముకలను, ప్రవక్తల ఎముకలను, యెరూషలేము నివాసుల ఎముకలను సమాధులలో నుండి వెలుపలికి తీసి, వారు ప్రేమించుచు, పూజించుచు, అనుసరించుచు, విచారణ చేయుచు, నమస్కరించుచు వచ్చిన ఆ సూర్యచంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరచెదరు. అవి కూర్చబడకయు, పాతిబెట్టబడకయు, భూమి మీద పెంటవలే పడియుండును. అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలి ఉన్న ఈ చెడ్డ వంశములో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు. సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే. మరియు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని వారితో చెప్పు, మనుషులు పడి తిరిగి లేవకుండురా. తిరిగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా? తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా? యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము దోషము చేస్తున్నారు. వారు మోసమును ఆశ్రయమును చేసుకొని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు? నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను. పనికి మాలిన మాటలు వారు ఆడుతున్నారు. నేనేమి చేసినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడు వాడొక్కడునూ లేకపోయాను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుతున్నాడు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి కదా. వాళ్ళు 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 చేసింది తప్పని పశ్చాత్తాపడి తిరిగి రావటానికి వెళ్ళకపోతున్నారు. తిరుగుబాటు చేసి శిక్షను తిరిగి అనిపించిన ప్రజలు ఎందుకు నేర్చుకొనరని పాత నిబంధనను మొదటిసారి పఠిస్తున్న వారు కొన్నిసార్లు తలంచవచ్చును. మొట్టమొదటిసారిగా పాత నిబంధన చదువుతున్నటువంటి వాళ్ళు ఏమంటారంటే, ఇశ్రాయేలీయులు తిరిగి వాళ్ళు దేవుని యొక్క తీర్పును అనుభవించారు. మరి ఎందుకు వాళ్ళు పశ్చాత్తాపడరు, పదే ఎందుకు చేస్తున్నారు అని అని ఈ పాత నిబంధన చదివేటువంటి వాళ్ళు తలంచవచ్చు. మాయాజలం, ఒక మీజ్ అంటారు ఇంగ్లీష్లో, లోనున్న ఎలుకలు కూడా బాహ్య ప్రభావాలకు అనుకూలంగా మారుతాయి. ఎలుకలు కూడా మారుతాయి. అక్కడ ఆ మేజ్లో ఉండి మాయాజలం అంటే ఏది ఏ పరిస్థితి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి, అవి ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకోలేక అవి పద్ధతులు నేర్చుకుంటాయి ఎట్లా బయటికి రావాలని. చెడ్డ స్వభావమును దాచుకుంటూ కొంతవరకు పిల్లలు కూడా, వాళ్ళైతే అందరిలో చెడ్డ స్వభావం ఉంటుంది కదా, దాన్ని అణగదొక్కుని మంచి అలవాట్లు, మంచి భాష తీరు, వాళ్ళ తల్లిదండ్రులు వస్తే ఏ విధంగా బిహేవ్ చేయాలి అవన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటారు. మంచి సంస్కృతి తగినట్లు వాళ్ళు ప్రవర్తిస్తారు. అయితే ఉత్తర రాజ్యం యొక్క చరిత్రను బట్టి యోధా ప్రజలు ఎందుకు నేర్చుకున్నారు? యోధా ప్రజలు అంటే దక్షిణ దేశానికి చెందినటువంటి వాళ్ళు. మరి ఒక సెంచరీ క్రితం, ఒక శతాబ్దం క్రితం అష్షూరీయులని వాళ్ళని తీసుకెళ్లారు కదా. మరి దాన్ని బట్టి వాళ్ళు ఎందుకు నేర్చుకోలేదు? ఈ ప్రజలు ఎందుకు నేర్చుకోలేదు? ఈ దేశం ఎందుకు నేర్చుకోలేదు? లేక వారి చరిత్రలో కూడాను తిరిగి అదే పని చేస్తున్నారు. అరాచకమైన చరిత్రను బట్టి కూడా వాళ్ళు ఎందుకు నేర్చుకోలేదు? శిక్షను బట్టి కొంతవరకు ప్రవర్తనలో మార్పును తెచ్చినప్పటికీ, శిక్షను బట్టి బైబిల్ చరిత్ర
సూచిస్తున్నదేమనగా ఈ సమస్య మానవ స్వభావంతో ముడిపడి ఉన్నది. అది చాలా ముఖ్యం. శిక్షను బట్టి కొంతవరకు ప్రవర్తనలో, బిహేవియర్లో అలవాట్లు మార్చుకోవచ్చు, కానీ ఆ స్వభావం మాత్రం హృదయంలో ఉన్నటువంటి హృదయం మాత్రం మారదు. కాబట్టి బైబిల్ చరిత్ర చూపిస్తున్నది ఏమనగా నిజమైనటువంటి సమస్య ఏంటంటే మానవ చరిత్రతో ముడిపడి ఉన్నది. మానవ పాప పతన జీవితంతో ముడిపడి ఉన్నది. పతనమైన జాతికి మనం చెంది ఉన్నాము. పాపులు ఏం చేస్తారు? వాళ్ళ స్వభావం పాప స్వభావం కాబట్టి పాపం చేస్తారు. మతపరమైన సిద్ధాంతములు, క్రీడ్స్ అంటారు వాటిని, నిబంధనలు, విశ్వాస ప్రమాణం కదా, అలాంటి క్రీడ్స్, నిబంధనలు, ప్రమాణములు, ఆరాధన క్రమాలు, లిటర్జీ. కొంతకాలం ఆ అడవి మృగాన్ని సాధువు చేయవచ్చును, కానీ ఏది అడవి మృగం అంటే మానవ స్వభావం. అది మృగంలాగా ఉంటుంది మన హృదయంలో, మన స్వభావంలో. దాన్ని ఈ ఈ అలవాట్లు కొంచెం అణగదొక్కుద్ది. ఆ బీస్ట్ని, ఆ మృగాన్ని, అడవి మృగాన్ని అది అణగదొక్కుద్ది. సాధుగా చేయవచ్చు, కానీ మన నిజమైన స్వభావమును ఎల్లకాలము అణచిపెట్టలేము. ఇదన్నీ కూడాను, ఈ అలవాట్లు, ఈ ప్రమాణాలు, ఈ ఆరాధన క్రమం నిజంగా దాన్ని విడిచిపెట్టలేము. ఇది గమనించాలి. మానవ స్వభావం ఎట్లా మారాలి, మానవ హృదయం ఎట్లా మారాలి, దాని గురించి ఈ దినాల్లో ఎవరు చెప్పుకుంటున్నారు? ఏది చేయాలి, ఎట్లా డబ్బు గడించాలి అంటున్నారు, కానీ అక్కడ మనుషులు కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి, ద్వేషం, వ్యభిచారం, దొంగతనం, ఇవన్నీ జరుగుతుంటే ఎట్లా అరికట్టాలని బాహ్యమైనటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ పెడతారు, కానీ అది మానవ హృదయంతో ముడిపడి ఉంది కాబట్టి మానవ హృదయాన్ని ఎట్లా మార్చాలి అనేదాన్ని ఎవరు అడగరు. దీనికి ఇశ్రాయేలు వారి చరిత్ర సాక్షికరంగా ఉంటుంది. పదే పదే చేస్తారు. ధర్మశాస్త్రం ఉంది, దేవుని దగ్గరికి వెళ్తారు, బలులు అర్పిస్తారు, ఏ లాభం, ఏ మార్పు లేదు. అన్ని జాతుల కంటే మరి ఇశ్రాయేలీలు అధ్వానం అయినటువంటి మనుషులు. మరి ఇర్మియా కానీ, యెషయా కానీ మనం చదువుకున్నాం కదా. మనుషులు అందరికంటే ఇశ్రాయేలీలు దౌర్భాగ్యులు అని మనం చెప్పటానికి వీల్లేదు. ఎందువలనంటే ఇలాంటి స్వభావం మానవ స్వభావానికి చెందింది, అంతేగాని ఒక జాతికి చెందింది కాదు, మానవులందరికీ చెందింది. అది అందరికీ, మానవులందరిలో సహజంగా కనిపించేది. వారి పతన పరిస్థితులతో సహా వారిలో ఉంటుంది. వారి పతన పరిస్థితి, ద ఫాల్ అంటాం కదా, ఆదాము అవ్వలు వాళ్ళే పతనమైపోయారు. వాళ్ళ నుండి ఆ పాప హృదయం, ఆ పాప స్వభావం మనం పొందుకున్నాం. అది ఉండిపోయింది. ఇశ్రాయేలీలు ప్రత్యేకించబడిన ప్రజలైనప్పటికీ దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు, వాళ్ళతో నిబంధన చేసుకున్నాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఓకే, కాబట్టి ఆ విధంగా వాళ్ళు ప్రత్యేకించబడినటువంటి ప్రజలు, ఎన్నుకొనబడినటువంటి వారైనప్పటికీ వారు వారు ధన్యులైనప్పటికీ, గ్రేస్డ్ అని అంటారు, ధన్యులైనప్పటికీ వారి పతన పరిస్థితిని తప్పించుకొనలేరు. అలాంటి వాళ్ళు కూడా, ఈ ధన్యులు కూడా, ఇశ్రాయేలీలు కూడా
ప్రత్యేకింపబడినటువంటి మనుషులు కూడా ఈ మానవ స్వభావానికి, పాప స్వభావానికి, దాని నుండి, ఆ పరిస్థితి నుండి తప్పించుకొనలేరు. అయితే మనము చేయగలమని మనం ఇజ్రాయేలు చేయలేరండి, కానీ మనం చేయొచ్చు అని తలంచటం, అది ఎంత అమాయకత్వం అని కార్సన్ గారు ప్రశ్నిస్తారు. ఎంతో అమాయకత్వం. అలాంటి ప్రజలే చేయలేనప్పుడు మనమేం చేస్తాం? అది మొదటి విషయం. రెండో విషయం ఏంటి అంటే, యెహోవా ధర్మశాస్త్రము వారు కలిగి ఉన్నందున వారు దానికి విధేయత చూపనప్పటికీ ప్రవక్తల గ్రంథాల్లో సామాన్యమైన అంటే సురక్షితంగా ఉన్నామని చాలామంది తలంచుట ఎంతో వెరితనం. ఈ అంశం ఈ ప్రవక్తల గ్రంథాల్లో సామాన్యంగా తటస్థపడుతూ ఉంటుంది. అవిధేయత చూయించినా కానీ, ధర్మశాస్త్రం అయితే కలిగి ఉన్నారు, మరి దానికి విధేయత చూయించారా? ఎవరు చూయించరా. ఆ విధేయత చూయించినప్పటికీ మేము సురక్షితంగా ఉంటాం అని తలంచేటువంటి యూదులది వెర్రితనం. ఆ విషయం పదే పదే ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడింది. కానీ ఈ సందర్భంలోని సమస్య మరీ తీవ్రమైంది. ఏంటి అంటే, శాస్త్రుల కళ్ళకలము, వాళ్ళ పెన్ను అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. వాళ్ళు శాస్త్రులు, స్క్రైబ్స్, ధర్మశాస్త్రాన్ని, వాళ్ళు ఎవరు స్క్రైబ్స్ అంటే, వాళ్ళు ఒక లేఖనాల్ని పఠించి సంరక్షించి వాటిని విడమర్చి చెప్పేటువంటి బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఆ శాస్త్రులు. వారు సరిగా వాళ్ళ బాధ్యతని సరిగా నిర్వర్తించలేక ఏం చేస్తున్నారంటే, వాళ్ళు అబద్ధంగా దేవుని దృష్టిలో అబద్ధంగా మార్చుతున్నారు. ధర్మశాస్త్రాన్ని రాంగ్గా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. అది మనం చదువుకుందాం. అట్లా శాస్త్రుల కళ్ళకలం బైబిల్ చెబుతుంది. రాంగ్ పెన్, అబద్ధముగా దానికి అపార్థము చేస్తున్నది. దేనికి? ధర్మశాస్త్రానికి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తుంది. 8వ వచనం మరలా చదువుకుందాం. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్దనున్నదనియు మీరు ఎలా అందరూ? నిజమే, కానీ శాస్త్రుల కళ్ళకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. మరలా చదువుతాను. శాస్త్రుల కళ్ళకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. శాస్త్రులు అనేది మొదటిసారిగా తటస్థపడినటువంటి ఆ అర్థం. శాస్త్రులు ఒక వర్గముగా పాత నిబంధనలో మొట్టమొదటిగా తటస్థపడుతున్నటువంటి పదం ఇది. వాళ్ళు ఏం చేస్తారంటే, లేఖనములను పఠించి సంరక్షించి వాటిని విడమర్చి చెప్పే బాధ్యత కలవారు. కానీ వారు సరిగా ఆ బాధ్యతని నిర్వర్తించటలేదు. బహుశా ఏం చేస్తున్నారు అంటే మనం గెస్ చేయవచ్చు. బహుశా వారికి ఇష్టమైన అంశములను ఎంచుకుంటూ వారికి ఇష్టమైన క్రొత్త అవగాహనను సృష్టిస్తారు, లేని అర్థాన్ని తీసుకొస్తారు, రాంగ్ ఇంటర్ప్రిటేషను చేస్తారు. ఈ విధంగా సమగ్రమైన అర్థమును నిర్లక్ష్యము చేస్తారు. దాని కాంటెక్స్ట్, దాన్ని మనసులో పెట్టుకుని సమగ్రమైనటువంటి
మొత్తంగా ఉన్నటువంటి ఆ యొక్క అర్థాన్ని వాళ్ళు తీసుకురారు. ఏదో వాళ్ళకి వాళ్ళకి తగినటువంటిది, వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాక్య భాగాలని తీసుకుని ధర్మశాస్త్రానికి వేరే అర్థం ఇస్తారన్నమాట. బహుశా తెలివైన విధానాలను వారి తలంపులకు థియాలజీకి అనుకూలంగా ఉండేటట్లు ధర్మశాస్త్రమును చెప్పుచున్నట్లు ధర్మశాస్త్రం ఆ విధంగా చెబుతుంది అని ఆ ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకుంటారు. వాళ్ళ టెక్నిక్స్, వాళ్ళ విధానాలు, వాళ్ళ థియాలజీకి అనుకూలంగా ఉండేటట్లుగా ధర్మశాస్త్రం చెప్పినటువంటి రీతిగా వాళ్ళు దాన్ని ట్విస్ట్ చేస్తున్నారు. ఇదంతా మనకు తెలిసిందే కదా, ఇదంతా మనకి తెలిసిందే. పులిపిట్ మీద నుండి అలాంటిదే చేస్తాం. ఇష్టమైనటువంటి వాక్య భాగాలని ఎంచుకుని కాంటెక్స్టు, ఆ రచయిత ఏం చెబుతుందో, ఏ మనసు ఏ ఉద్దేశంతో ఆ యొక్క గ్రంథాన్ని వ్రాసాడో అది తెలుసుకోనకుండా ఏదో అక్కడక్కడ పరిగెరుకున్నట్టుగా ఏరుకుని మనం చెప్పాలనుకున్న దాన్ని చెబుతాం. కానీ రచయిత ఆ గ్రంథం అంతట్లో ఏం చెబుతున్నాడో దాన్ని సమగ్రంగా మనం చెప్పలేకపోతున్నాం. కాబట్టి అలాంటిది మనకి తెలిసిందే. ఆ జూలై 4వ ధ్యానాన్ని చదివితే అక్కడ అంటే మొదటి అధ్యాయం, ఇర్మియా మొదటి అధ్యాయంలో ఆయన మనం చెప్పుకున్నాం. దాన్ని మళ్ళా దయచేసి చదవండి. ఇది మనకు ఉపయోగించేదే. ఏ విధంగా శాస్త్రుల కళ్ళకలం అబద్ధంగా దాన్ని అపార్థం చేసుకుంటారు. ఈ దినాల్లో బైబిల్ని, పాత నిబంధన, క్రొత్త నిబంధన ఆ విధమైనటువంటి మనకు అనుకూలంగా ఉండేటువంటి అర్థాలని ఇస్తుంటున్నాం. కాబట్టి ఏదో ఒక వాక్యాన్ని తీసుకుని చెప్పటం అది చాలా డేంజరస్ అన్నమాట. దేవుని యొక్క తీర్పుకి ఆ విధంగా దేవుని యొక్క తీర్పుకి మనం లోనవుతాం. ఆ విధంగా చెప్పకపోవటమే రైటు. కొంచెం చదవాలి, వర్ణించాలి, ఆ గ్రంథం అంతా చదవాలి, ఏంటి దాని ఎంఫసిస్ ఏంటి అది తెలుసుకోవాలి. కాబట్టి బైబిల్ ఇంటర్ప్రిటేషన్ కూడాను చాలా చాలా అవసరమైనటువంటి సబ్జెక్టు. మరి దేవుడు తరుణమిస్తే ఆ బైబిల్ ఇంటర్ప్రిటేషన్ గురించి కూడా మనం చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ పఠిస్తున్నప్పుడు కానీ మేము భయంతో వణుకుచూ దాన్ని చదవటానికి, దాన్ని అర్థం చేసుకోవటానికి మీ కృపను అనుగ్రహించండి. మరి యాకోబు పత్రికలో మనం చదువుతున్నటువంటి రీతిగా డోంట్ బీ లైక్ టీచర్స్, దే విల్ డిజర్వ్ మోర్ పనిష్మెంట్ అని చెప్పినటువంటి మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, దేవుడు చెప్పాడు అని మీ పేరు వాడుకుంటూ మీకు వ్యతిరేకంగా చెప్పినటువంటి ప్రజలను ప్రభువా మమ్మల్ని క్షమించమని వేడుకుంటూ మీ యొక్క వాక్యమును సరిగా చదువుకుని చెప్పటానికి మీ కృపను అనుగ్రహించమని, మంచి టీచర్స్ ఎవరో, రాంగ్ టీచర్స్ ఎవరో తెలుసుకుని మంచి టీచర్స్ని ఫాలో కావటానికి మీ కృపను అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.